Hi friends, welcome back to Team Education. Friends, my name is Navin. I am working as a JL Mathematics. Recently I secured this job. In the month of September only I have joined. నేను ఏంటంటే మీకు ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే నేను జాయిన్ అయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది డిపార్ట్మెంటల్ టెస్ట్ది. నేను నా స్నేహితులు కలిసి మేము ప్రిపేర్ అవుతూ డిపార్ట్మెంటల్ టెస్ట్ క్లియర్ చేశాము. సో ఏంటంటే నేను నా స్నేహితుల మోటివేషన్ తోటి షఫీ సార్ మీకు తెలుసు కదా! షఫీ సార్ అతని మోటివేషన్ తోటి నేను ఈ వీడియో తీయడం జరుగుతుందన్నట్టు. ఉపయోగపడుతుంది అని తను అనటం వల్లనే నేను ఏ విధంగా చదివాను. మీరు ఇప్పుడు నేను ఒక్కడినే కాదు, నా బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రభాకర్ అని ఇంకా నా కొలీగ్స్ కూడా కొంతమందున్నారు. ఎనీవే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏందంటే, ఫస్ట్ ఏ విధంగా పాస్ కావాలంటే ఏం చేయాలంటే, నేను ఫస్ట్ ఏం చేశానంటే బుక్స్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఏ బుక్స్ కొన్నాను? ఆ బుక్స్ కొంటే ఎంత ఉపయోగమైంది? ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దాంతో పాటు ఏందంటే నా క్వెషన్ పేపర్ నేను మీకు చూపిస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఫస్ట్ వీడియోలో బుక్స్ చూపిస్తాను, క్వెషన్ పేపర్ చూపిస్తాను. నేను పాస్ అయినాక మనకి సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే రిలీజ్ అవుతుందో వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఎట్లయితే ఇచ్చారో వాళ్ళు అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే అది మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి నేనేంటంటే వీలైతే లైవ్ కానియండి, లేకపోతే ఇలానే కొన్ని అట్‌లీస్ట్ ప్రతి జీఓటీ కానియండి, ఈఓటీ కానియండి, 88 పేపర్‌కి, 1997 పేపర్‌కి గాని, 141 పేపర్‌కి గాని నేను ఒక 10 నిమిషాలు అంటే లైక్ ఒక 10 బిట్ల వరకు నేను డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు చూడండి. నచ్చితే తర్వాతకి మీ ఇష్టం. మీరు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు గానీ వీడియో మీకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో చూశాక మీరు పాస్ అయ్యాక మాత్రం మీరు కామెంట్ మాత్రం చేయండి. అప్పుడైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, షల్ వి స్టార్ట్ నౌ? ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ బుక్ ఫ్రెండ్స్. మనకేంటంటే ఇది 141లో ది తెలంగాణ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ అన్నట్టు. ఇది మనకి ఫస్ట్ బుక్. ఇది అరౌండ్ ₹500 ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బుక్ కాస్ట్ కూడా. ఓకే. మనకి ఇది ఎక్కడ దొరికిందంటే చూడండి, సుజాత లా బుక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తీసుకున్నాను నేను. ఎందుకు నా ఫ్రెండ్స్ ఇది రిఫర్ చేశారు, నేను తీసుకున్నాను. మీరు ఎక్కడైనా తీసుకోండి బుక్స్. ఇది నేను తీసుకున్నాను కాబట్టి నేను మీకు అడ్రెస్ చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ కోటిలో ఉంటుంది. నేను మీకు చూపిస్తాను కూడా, వెబ్‌సైట్‌లో చూపిస్తాను. వెబ్‌సైట్‌లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయి. ఎక్కడ అనేది కూడా నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇది ఫస్ట్ బుక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బుక్ ఫ్రెండ్స్. ఇది ట్రెజరరీ కోడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇందులో మనకేందంటే ట్రెజరరీ రూల్స్ అండ్ సర్వీస్ రూల్స్, దాని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తారన్నట్టు. ఎక్కువగా బిట్లు నాకు పోయినసారి ఇందులో నుంచి వచ్చాయి. మనకి బిట్స్ కూడా ఏంటంటే కొన్ని కంటెంట్ చూడగానే మనకి దొరికిపోతాయి. కొన్ని ఎలా ఉంటాయి అంటే మనకి ఆ కంటెంట్‌లో నుంచి సబ్ ఇస్తాడన్నట్టు. ఇప్పుడు సపోజ్ 15, 16, 17, 18 ఆప్షన్స్ అనేవి ఇప్పుడు సపోజ్ ఆర్టికల్స్ ఇచ్చాడనుకోండి. ఆ 15 ఆర్టికల్ లోపల పాయింట్ 1 పాయింట్ 2 పాయింట్ 3 అనేది మనం ఆ పేజ్ నెంబర్‌లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోవాల్సొస్తుంది. ఎనీవే మనం ఒక 2 ప్రాబ్లమ్‌లు మాత్రం ఈ వీడియోలో నేను మీకోసం డిస్కస్ చేస్తాను. ఫస్ట్ నా మెయిన్ ఇంటెన్షన్ బుక్స్ ఏందో చూయించడం వరకే. సో సెకండ్ బుక్ ఇది ఫ్రెండ్స్. ఇది మనకి థర్డ్ బుక్ ఫ్రెండ్స్. ఇందులో ఏమిస్తారంటే ఫార్మ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఇందాక చూసిందేమో ఏపీఎఫ్‌సి వాల్యూమ్ 1, అందులో వచ్చేసి మీకు వేరు. ఇది వచ్చేసి ఫార్మ్స్ మాత్రమే ఉంటాయన్నట్టు. ఇది థర్డ్‌ది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఫినాన్షియల్ కోడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ బుక్‌లో మనకేముంటుంది అంటే లైక్ మీకు ఆంధ్రప్రదేశ్ ట్రెజరరీ కోడ్ ఉంటుందన్నట్టు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఇది మనకి ఈఓటీ 11 బుక్స్ ఉన్నాయి. నా దగ్గర మాత్రం నేను సుజాత లా బుక్‌లో నేను తీసుకున్నవి మాత్రమే 10 బుక్స్. ఓకే. అడిషనల్‌గా వాళ్ళు మనకొచ్చేసి ఏమంటారు, ఈ వీజీఎస్ పబ్లిషర్స్ అని 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇలా ఇస్తారు కదా! అలాంటివి కొన్ని మెటీరియల్ టైప్ ఏదో ఇచ్చారు. అంటే ఆ ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో కూడా బుక్స్ ప్రింట్ చేసి మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఇచ్చారు. ఆ బుక్స్ అయితే నాకు పెద్దగా ఉపయోగపడలేదు. కానీ నేను మీకు ఏవి ఉపయోగపడతాయనేది కూడా నేను మీకు చెప్తాను. ఇందులో నుంచి ఫ్రెండ్స్ నాకు 100 బిట్లకు గాను 80 బిట్లు దొరికాయి. 80 బిట్లకు పైగా దొరికాయి. నేను మా ఫ్రెండ్ ప్రభాకర్ అని చేశాము. 82 బిట్స్ చేశాము. ఇది అంటే తను ఇంకా ఎగ్జామ్ కూడా రాయలేదు. బట్ ఇద్దరి సహకారంతో మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ చేసింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకోటేంటంటే మనం ఈ బుక్స్ ఉంటే 100% పాస్. ఎంత కాన్ఫిడెన్స్‌తో బయటకొస్తామంటే అంత కాన్ఫిడెన్స్‌తో బయటకొస్తాం. దానికి చేయాల్సింది ఏందంటే మీరు సింపుల్‌గా ఒకసారి ఆ బుక్‌లో కంటెంట్‌లో ఏమున్నది అనేది మనం చూసుకుంటూ వెళ్ళగలిగి జస్ట్ ఏమంటారు, ప్రతి బుక్ మీద ఒక 4, 5 బిట్లు ప్రాక్టీస్ చేసామనుకో మనకి ఈజీగా 50-6 బిట్స్ ఈజీగా చేస్తామన్నమాట. కాన్ఫిడెన్స్‌తో బయటికి రావాలి. పుస్తకాలు ఉండగానే సరిపోదు కదా! ఓకే. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి 120 బిట్స్ 100 బిట్స్ అనేవి మనం 120 మినిట్స్‌లో చేయాలంటే ప్రతిదానికి నిమిషం. మీకు ఆ బుక్ ఎక్కడుందో, ఆ బుక్ ఏందో తెలవకుండా ఓన్లీ బుక్స్ తీసుకుపోయి నా ఫ్రెండ్స్‌దో, వాళ్ళదో, వీళ్ళదో తీసుకుపోయి ప్రిపేర్ కాకుండా చూస్తే మాత్రం మీకు పుణ్యకాలం కాస్త అయిపోతుందని. సో, జస్ట్ మీరు ఆ బుక్ ఎవరిదైనా తీసుకోండి. బుక్స్ మాత్రం చూడాలి మీరు. ఎనీవే ఇది ఫోర్త్ బుక్ ఫ్రెండ్స్. ఇక్కడ నా దగ్గర ఏంటంటే 10 పుస్తకాలు ఉన్నాయని చెప్పాను కదా! నెక్స్ట్ ఇంకో బుక్ నేను ఇలా ఇచ్చుకున్నాను. నా దగ్గర ఆ బుక్ లేదు, ఫిఫ్త్ వన్. ఇక్కడ నేను ఇచ్చింది బడ్జెట్ మాన్యువల్ ఫ్రెండ్స్.
ఇందులో నుంచి బిట్స్ వచ్చాయి. బడ్జెట్ మాన్యువల్‌లో నుంచి బిట్స్ వచ్చాయి కానీ అసలు నాకు ఈ బుక్‌లో ఒక్కటి కూడా దొరకలేదు. నాకు తెలిసి ఈ బుక్ నేను తీసుకోవడం కూడా దండగా అనిపించింది. ఇది మళ్ళా కాస్ట్ కూడా 500 ఉంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ బుక్ ఇది. ఇదొచ్చేసి మనకి వన్ మూమెంట్ ప్లీజ్. సిక్స్త్ బుక్ దొరకలేదని చెప్పాను కదా నేను మీకు. ఇది సెవెంత్ బుక్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్. మనకి యాక్చువల్‌గా ఏంటంటే బిట్లలో ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే షార్ట్ కట్‌లో ఇస్తాడు. మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్. మీకు ఇక్కడ ఒక బిట్ ఏదైనా శాంపిల్ చూపిస్తాను నేను మీకు. క్లియర్‌గా అర్థమవుతుంది. బుక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సెవెంత్ బిట్ ఉంది. హౌ ఆర్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అవుట్ సైడ్ ఇండియా ఫినాన్షియల్ అండర్ పారా ఆఫ్ అండ్ ఇంట్రడక్షన్ టు ఐజీ అకౌంట్స్ అండ్ ఆడిట్. చూడండి బిట్లో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఆ పేరా ఏంటిది అనేది ఈ బుక్లో వెతకాలట. ఏ బుక్లో వెతకాలి? అండ్ ఇంట్రడక్షన్ టు ది అకౌంట్ అండ్ ఆడిట్. నీకు పుస్తకం ఉంటే ఈజీగా వెతుకోవచ్చు. అదే పుస్తకం లేకపోతే ఏదో ఒకటి శాంపిల్గా వెతుకోవాలి. పుస్తకాలు ఉన్నా కూడా కొన్ని దొరకలేదు నాకు. దాదాపు 20 బిట్స్ 18 to 20 బిట్స్ దొరకలే మాకు. ఎనీవే ఏదైతే మనకు కావాల్సిన 40 మార్క్సే కాబట్టి ఇక చూడండి, ఇది నాట్ అవైలబుల్ అని రాశాను. అట్లా నాట్ అవైలబుల్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక చూడండి, ఇది కూడా ఈ బిట్ కూడా అండ్ ఇంట్రడక్షన్ టు ఐజీ అకౌంట్ ఆడిట్. చూడగానే మీరు ఈ బుక్ గుర్తుపట్టగలగాలన్నట్టు. నెక్స్ట్ అయితే ఒక్కొక్కసారి ఏంటంటే బుక్ పేర్లు ఇస్తారు ఫ్రెండ్స్. కొన్నిసార్లు బుక్ పేరు కూడా ఇవ్వడు. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్స్త్ బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే అండర్ టీఆర్ అంటే ట్రెజరీ రూల్స్. ఈ ట్రెజరీ రూల్స్, సర్వీస్ రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ అనేది మనకి ఏంటి అంటే ఏపీటీసీ బుక్లో ఉంటుంది అన్నట్టు. వాల్యూమ్ 1లో ఉంటుంది. ఇందాక చూపించా సెకండ్ బుక్ అనేది. ఓకే. ఎనీవే ఇప్పుడు రండి నెక్స్ట్ బుక్ ఏంటి అంటే మనకి ఎయిత్ బుక్ వచ్చేసి ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో ఆర్టికల్స్ ఉంటాయి. మనకి అన్ని ఆర్టికల్స్ ఉంటాయి ఇందులో. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇది 100 రూపీస్ ఏమి ఉంటుంది అరౌండ్ అంతే. ఇది ఆర్టికల్స్ కూడా 12 నుంచి 51, 148 నుంచి 151, 202 నుంచి 212. మనకి ఏంది ఇస్తాడంటే ఇందులో నుంచి వచ్చిందంటే లక్ అంటే చాలా వాటిల్లో డైరెక్ట్ ఉంటాయి. ఇదైతే ఇందులో నుంచి అయితే డైరెక్ట్ ఆర్టికల్ నెంబర్ ఎంత అని అడుగుతాడు అంతే డిఫాల్ట్గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకొక బుక్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. నైన్త్ బుక్ వచ్చేసి ఇది పెన్షన్ రూల్స్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పెన్షన్ రూల్స్ నుంచి మనకు దాదాపు ఏంటంటే 12 బిట్ల దాకా వస్తాయి. అయితే విషయం ఏంటంటే ఈ 12 బిట్లు అనేవి మనకి వచ్చేసి ఈ బుక్లోనే దొరుకుతాయి అంటే దొరకవు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు మీకు. ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మీకు దానికోసం అని చెప్పేసి వేరే బుక్ సపరేట్ బుక్ ఒకటి కొనుక్కోవాల్సి వస్తుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ బుక్ కూడా ఏంటనేది ఫ్రెండ్స్. అది గైడ్, నాట్ ఎ టెక్స్ట్ బుక్. ఇక చూడండి, ఇది గైడ్ అన్నట్టు ఇక్కడ మీకు కనబడుతుందా? ఓకే. నేను మీకు ఇంకో రకంగా చూపిస్తాను. వన్ మూమెంట్ ప్లీజ్. నేను మీకు చూపిస్తాను. అది కూడా ఏంటంటే ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నట్టు మీకు ద గైడ్ ఆన్ ది పెన్షన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అన్నట్టు. ఇందులో మీకు ఏముంటుందంటే చూడండి ఫ్రెండ్స్, ఇది జస్ట్ 100 రూపీస్ అన్నట్టు. ఇందులో ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇస్తాడు మనకి క్లియర్గా. మీరు ఇది కొనుక్కొని మీరు ఓన్గా చదువుకోవచ్చు. సర్వీస్ పెన్షన్ అంటే ఏంది, నెక్స్ట్ ఎన్హాన్స్డ్ పెన్షన్ ఏంది, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ ఏంది, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి ప్రొవిజనల్ పెన్షన్ వచ్చేసి గ్రాట్యుటీ ఏంది, యాంటిసిపేటరీ సర్వీస్ పెన్షన్ ఏంది, యాంటిసిపేటరీ గ్రాట్యుటీ ఏంది, కమ్యూటేషన్ వాల్యూ పెన్షన్ ఏంది. ఇక్కడ దాంతోపాటు మీకు దాదాపు ఫ్రెండ్స్ ఇందులో చాలా బిట్స్ ప్రాక్టీస్ చేసినట్టు ఇందులో ఉన్నాయన్నట్టు. మీరు ఇది చూస్తే ఏంటంటే ఆ 5కి 5 చేసుకోవచ్చు. మరి ఈ బుక్ తీసుకుపోవచ్చా అంటే ఫ్రెండ్స్ మామూలుగా అయితే రూల్ ప్రకారం అయితే తీసుకుపోవద్దు. మీరు తీసుకుపోండి. నేను చెప్పేది ఏంటంటే తీసుకెళ్ళండి. వాడు వద్దు అని అంటే బయట పెట్టేసుకోండి. తీసుకెళ్తే మీకు బిట్ మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి. లేని కేసులో ఏం చేయండి అంటే మీరు కనీసం మీరు తీసుకుపోయే ప్రతి బుక్లో ఫార్ములాస్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేశాను, ఈ సర్వీస్ రూల్స్ పెన్షన్స్లో ఇక ఈ బుక్ తీసుకోలేదు. నాకు అప్పుడు తెలియదు ఈ బుక్. ఇంకో నేను ఇలా రాసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఇగో కొన్ని ఫార్ములాస్ రాసేసుకున్నాను నేను. ఓకే. ఇట్లా మనం పేజీలో ఎక్కడ పేజీలో మిగిలితే అక్కడ ఇగో మధ్యలో కూడా ఇలా ఇంకా మన ఇష్టం ఫ్రెండ్స్. అది ఓపెన్ బుక్ సిస్టమే కాబట్టి నేను ఇలా ధైర్యం చేసి రాసుకోగలిగాను. నన్ను ఎవరు కూడా ఏమనలేదు. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అనదర్ వన్. నెక్స్ట్ బుక్ ఏంటి మనకి ఇక్కడ అంటే లైక్ 9th బుక్ అయిపోయింది. 10th బుక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది రివైజ్డ్ పెన్షన్ స్కేల్ రూల్ 2015. ఇందాకేంటిది అన్నట్టు అది 2018 కదా ఫ్రెండ్స్. ఇందాకది ఇది 2015 ఇది. ఇందాకది ఏంటి అంటే 1980. మీకు ప్రాబ్లంలో కూడా క్లియర్గా ఆర్పిఆర్ 1980 అని కూడా అడుగుతాడు మీకు. పక్క ఆర్పిఆర్ 1980 అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కూడా. ఆర్పిఆర్ చూడండి ఇక్కడ మీకు ఈ ప్రాబ్లంలో చూడండి, ఆర్పిఆర్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 క్లియర్గా అలా మెన్షన్ చేస్తాడు అన్నట్టు మీకు. ఓకేనా? అట్లా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో అంత ఇంపార్టెంట్ అన్నట్టు బుక్ మీకు తెలియాలి. బిట్టు చూడగానే బుక్ ఏదనేది మీకు తెలియాలన్నట్టు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వచ్చేసి నెక్స్ట్ బుక్ చూపిస్తాను. ఇది 10th బుక్ వచ్చేసి ఇప్పుడే డిస్కస్ చేసాం, ఆర్పిఆర్ 2015 ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా 141లో బుక్ అని చెప్పాడు, కానీ నాకు 88 97 చేసేటప్పుడు కూడా ఇందులో నుంచి బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మరి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా అడిగాడు.
నేను నేను ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అప్పుడు. కొన్ని బిట్లు చేయలేకపోయినప్పుడు. కారణం ఏందని తెలిస్తే మేము ఆ బుక్స్ తీసుకోలేదు. ఇప్పుడు మనకు క్లియర్‌గా 141 అని మెన్షన్ చేశాక 88, 97 బిట్స్ ఇస్తే మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా! బుక్స్ తీసుకుపోయినప్పుడు. సో, ఎనీవే అవి ఆప్షనల్ పెట్టుకుంటాం. మనం ఏబీసీడీ ఏదో ఒకటి పెట్టాం గానీ, జనరల్‌గా ఏందంటే ఇలా కూడా జరుగుతుందని మీకు చెప్పడం కోసం చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ బుక్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసి స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఫ్రెండ్స్ ఇవి. మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదేంటి అంటే బుక్స్ ఇవి. ఈ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పాను నేను మీకు, సుజాత లా బుక్స్. ఇవి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. అవి చూడండి, దాని సైట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది సుజాత లా సిరీస్ డాట్ కామ్. సుజాత లా సిరీస్ డాట్ కామ్ అని మీరు ఆన్‌లైన్‌లో కొడితే హోమ్ పేజ్‌లో మీకు ఇవన్నీ కనపడతాయి. ఇక్కడ మీకు బుక్స్, ఇప్పుడు నేను మీకు చూపించిన బుక్స్ మీరు ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు కోటిలోకి వెళ్ళి మీరు ఆ బుక్ స్టాల్‌కి వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటేనేమో మీకేమవుతుంది అంటే 10% కన్సెషన్ ఇస్తాడు. ఓకే. నెక్స్ట్ ఇందులో నుంచి అయితే మీకు ఎలాంటి కన్సెషన్ రాదన్నట్టు. ఓకేనా? సైట్ పేరు మళ్ళీ చెప్తున్నా చూసుకోండి, సుజాత లా సిరీస్. ఫ్రెండ్స్ వీళ్ళు సుజాత లా బుక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి వాళ్ళ షాప్ పక్కనే ఒక ప్లేస్ ఉంటుంది. టీచర్ ఏం చేస్తారంటే ప్రతి 10 మెంబర్స్ గానీ కొంతమంది మెంబర్స్‌కి గైడెన్స్ కూడా ఇస్తారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో. ఇప్పుడు నేను మీకు క్లాస్ ఏ విధంగా అయితే చెప్తున్నానో వాళ్ళు కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మీకు సజెషన్ చేస్తారు. చాలా బావుంటుంది. ఓకే. ఫ్రెండ్స్ మీకు కావాలంటే దాని ఫోన్ నంబర్ కూడా చూడండి. ఇక్కడ మీకు రాసి ఉంటుంది 040 అని చెప్పి ల్యాండ్‌లైన్ నంబరు 04024733947 అన్నట్టు. ఇక్కడ మీరు బుక్స్‌లో కనబడుతుంది చూసుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్ ఇది ఇక్కడ రాసా చూడండి. 04024733947 ఇది బుక్స్ అంటే. ఇప్పుడు మీకు బుక్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మీకు చూసినాక అర్థమైంది కదా! ఫ్రెండ్స్ చూడండి. ఇది మా జీఓటీది వచ్చేసి ఇదిగో చూడండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేసింది. నేను ఈ టెక్స్ట్ బుక్ ఇది రాసినట్టు కూడా అంటే సారీ ఈ బిట్స్ పాస్ అయినట్టు మీకు ఏటిది అంటే చూడండి, ఇది 88, 97ది రీసెంట్‌గా ఎగ్జామ్ రాసింది 2019 నవంబర్ చూడండి. ఇది నేను పాస్ అయ్యాను. నాతో పాటు మొత్తం టోటల్‌గా 338 మెంబర్సే. రాసిన వాళ్ళు చాలామంది. కానీ పాస్ అయిన వాళ్ళు మాత్రం 338 అది గుర్తుపెట్టుకోండి. మీకు ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. నవీన్ వి నా పేరు. నవీన్ వి అని కొడితే నా పేరు దాంతో పాటు నా సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇది 56. ఇది నా హాల్ టికెట్ నెంబర్ 56 నంబర్ అంటే డిస్ట్రిక్ట్ వైడ్ రిలీజ్ చేశారు క్యాండిడేట్స్ అనేది. సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇచ్చేసాడు. నవీన్ వి నా డేట్ ఆఫ్ బర్త్, జేఎల్ మ్యాథమెటిక్స్, సోషల్ వెల్ఫేర్, ఐఐటి కాలనీ, అత్నూరా అంటే నేను వర్క్ ప్లేస్ కూడా ఇచ్చాడు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సరే ఎనీవే మీకు ఇది ఏం చూపించాను నేను మీకు ఇప్పుడు ఈఓటీకి చూపించాను. నేను మీకు జీఓటీకి చూపించాను 88, 97. దాంతో పాటు నేను మీకు ఇది కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి ఈఓటీది 141 కూడా చూపిస్తాను నేను మీకు. ఫ్రెండ్స్ ఇగో చూడండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 141 ఇది కూడా టీఎస్పీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసింది. ఏది మన ఎగ్జామ్ కనుక ఎవరైతే 2019లో రాసి వాళ్ళు ఈ సెషన్‌లో లిస్ట్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్ ఎవరనేది ఇచ్చారో నేను మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. నవీన్ వి నా పేరు. ఓకే. సో ఇదొచ్చేసి ఇక్కడ చూడండి. ఓవరాల్‌గా ఇక్కడ ఫ్రెండ్స్ 396 మెంబర్సే పాస్ అయ్యారట. 396 అది 338 ఏమో ఉన్నారు. ఇది 396 ఉన్నారు. అంటే చాలా తక్కువ మందే పాస్ అవుతారు. అంత ఈజీగా అది ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే. దీనికి ఎలా పాస్ కావాలంటే నేను మీకు చూపించాను కదా! బుక్ చూడగానే తెలవాలి. బిట్ చూడగానే అది ఏ బుక్‌లో వస్తుందనే తెలవాలి. దానికోసం మీరు కేవలం ఒక ఈచ్ బుక్ నుంచి ఒక 5 బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం నెక్స్ట్ వీడియోలో అలాంటివి డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియోలో నేను మీకైతే కొంచెం చూపించాను. ఒక 2 బిట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. మీకోసం 2 బిట్స్ చూపిస్తాను. ఓకే. చూద్దాం మరి ఇప్పుడు 2 బిట్స్ చూద్దాము. ఫస్ట్ బిట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్‌పిఆరే ఉంది. సో ఆర్‌పిఆర్‌లో ఈ 15థ్ బిట్ చూడండి. కౌంటింగ్ వార్ సర్వీస్ రెండెడ్ బిఫోర్ సివిల్ ఎంప్లాయ్‌మెంట్ డిస్కస్ అండర్ ఆర్‌పిఆర్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. అక్కడ మనం ఏ రూల్ ప్రకారం అని అడిగాడు. ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, సర్వీస్ రెండెడ్ ఎక్కడ దేని ప్రకారం అంటే 22నా, 23నా, 21నా, 20నా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చేశాను, దాన్ని హింట్ ఇచ్చాను. మీకు నా క్వశ్చన్ పేపర్ అనేది ఇది నా క్వశ్చన్ పేపర్ అండి. నేను మీకు చూపిస్తాను కూడా. రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో బుక్ నెంబర్ 9 నేను ఇచ్చుకున్న పేరు అది 28 పేజ్‌లో దొరికింది. నేను మీకు అది చూపిస్తాను కూడా. ఇప్పుడు మీకు చూడండి, ఆర్‌పిఆర్ ఏంటిది మనకది 1980. ఆర్‌పిఆర్‌లో మనకు 2 బుక్స్ ఉన్నాయి. మనకు వచ్చేసి ఒకటేంటి 2015 ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంది ఆర్‌పిఆర్ 1980 ఉంది. ఇప్పుడు నేను మీకు అది బుక్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే. 1 మూమెంట్ ప్లీజ్. ఓకే. బిట్ చూడండి ఏంటిది ఇక్కడ అడిగింది, కౌంటింగ్ వార్ సర్వీస్ రెండెడ్. ఓకే. అది మన కీ పాయింట్ అన్నమాట. అంటే ఈ కీ ఏంది అంటే హింట్ ఏంది అంటే బుక్. ఆ తర్వాత కీ పాయింట్ చూసుకోవాలి. అది ఖచ్చితంగా మీరు ఇక్కడ ఏదైతే వచ్చిందో యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది. వేరే రాకుండా ఉండదు. వేరే మాత్రం రాదు ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు చూద్దాం. నేను మీకు ఇది చూపిస్తాను. డోరీ తొందరగా ఫ్రెండ్స్
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ సర్వీస్ పెన్షన్ రూల్స్ 1980 ఒకటి ఉంది, నెక్స్ట్ 2015 ఒకటి ఉంది. మనం చూడాల్సింది ఏంది 1980 కదా. సో ఇప్పుడు 1980లో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది 1980లో కౌంటింగ్ వార్ సర్వీస్ రెండెడ్ అన్నాడు కదా, అది 22, 23, 21, 20. ఇక్కడ 4 అంటే 20, 21, 22, 23 చూద్దాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి రూల్ నెంబర్స్ ఫ్రెండ్స్. ఇవి రూల్ నెంబర్స్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ వరకు 20లో ఏమి ఇచ్చాడంటే కౌంటింగ్ ఆఫ్ వార్ సర్వీస్ రెండెడ్ బిఫోర్ సివిల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ క్వశ్చన్లో చూడండి ఏముంది, కౌంటింగ్ ఆఫ్ వార్ సర్వీస్ రెండెడ్ బిఫోర్ సివిల్ ఎంప్లాయ్మెంట్. సో ఇప్పుడు మనకు చూడగానే ఏం తెలుస్తుంది, 21 ఏముంది, కౌంటింగ్ ఆఫ్ పీరియడ్స్. 1 సెకండ్ ఫ్రెండ్స్, కౌంటింగ్ ఆఫ్ పీరియడ్స్ స్పెంట్ ఆన్ లీవ్. అదే కాదు కదా, మనం చెక్ చేస్తున్నాం. 20 కరెక్ట్ అనే విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే మిగిలినవి కూడా ఒకసారి చెక్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కంటెంట్లో ఈ విధంగా కంటెంట్లో ఇచ్చే ప్రాబ్లమ్స్ దాదాపు మీకు 30 నుంచి 50 వరకు ఉంటాయి. అంటే 30 నుంచి 50 మధ్యలో పక్కా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇక మిగిలినవి ఎలా ఉంటాయంటే ఈ లోపలికి వెళ్ళి మళ్ళీ వెతకాల్సి వస్తుంది. ఇవి సబ్ ఉంటాయి అన్నట్టు మనకి. అది కూడా ఇప్పుడు నేను మీకు ట్రెజరీ రూల్స్లోనే ఒక బిట్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మీకు అది ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను చెప్పా కదా, చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి నా పేరు మీద నాదే ఇది క్వశ్చన్ పేపర్. నేను మీకు ఇది ఆన్లైన్లో కూడా తర్వాతకి నా నెక్స్ట్ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి మీరు ఒకసారి. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇగో నా పేరు నవీన్. నెక్స్ట్ నాకు రామ్ ఐటీ అకాడమీలో పడ్డది. ఇది నేను December 15th రాసిన ఎగ్జామ్. 2 hours సెషన్, మనకి 141 బిట్. మొత్తం ఎన్ని బిట్లు ఉంటాయంటే 141 పేపర్ ఇది, మొత్తం 100 బిట్లు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి టీఆర్కి సంబంధించి 2 బిట్లు, ఒకటి డైరెక్ట్ బిట్టు, ఒకటి ఇండైరెక్ట్ బిట్టు. మీకు ఇప్పుడు 2 కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ బిట్ ఏంటి అంటే మీకు ఏరియర్స్ పే షెల్ బి డ్రాన్ ఆన్ ది సపరేట్ బిల్ అండ్ నాట్ ఇన్ ద ఆర్డినరీ మంత్లీ పే బిల్స్ అండర్ టీఆర్ అంటే ట్రెజరీ రూల్స్. ఈ ట్రెజరీ రూల్స్ మనకి 2 చోట్ల దొరుకుతాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే ట్రెజరీ రూల్స్ అన్నాడు. రూల్స్ అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ట్రెజరీ కోడ్లో దొరుకుతుంది. అదే ఫార్మ్స్ అన్నాడు అనుకో, మనకి ఏపీటీసీ ఇంకొకటి ఉంటుంది, ఫార్మ్స్ ఇన్ కోడ్ అని చెప్పేసి ఇందాక మీకు చూపించాను, ఆ బుక్లో దొరుకుతుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నీకు ఆ 2 పుస్తకాలు కూడా చూపిస్తాను. ఏ బుక్ అనేది మీరు మాత్రం ఐడెంటిఫై చేయగాలి, చూడగాలి. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ట్రెజరీకి సంబంధించి 2 ఉన్నాయి. ఒకటేమో ఏపీ ట్రెజరీ కోడ్, ఇంకోటేమో లిస్ట్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్. అంటే మనకి ఇక్కడ 2 బుక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 2 బుక్స్ కూడా మీరు ఇందులో ఏదనుకోవాలి, రూల్స్ అని చెప్పాను కదా, రూల్స్ అంటే ఇది కాదు, ఇందులో ఫార్మ్స్ మార్కమే. నేను ఇట్లా అండర్లైన్ చేసుకున్నాను అన్నట్టు ఫార్మ్స్ అని. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి ఇది ట్రెజరీ కోడ్లో నేనేం చూడాలి, 16 టీఆర్ ఫ్రెండ్స్. ఇందులో మనకి యాక్చువల్గా ఓన్లీ ట్రెజరీ రూల్స్ ఉంటాయి, ఆ తర్వాతకి ట్రెజరీ రూల్స్, సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఫ్రెండ్స్, ఇది వాల్యూమ్ చాప్టర్ 1లో ఇక్కడ నాకు వచ్చేసి ఏంటంటే ఓన్లీ ట్రెజరీ. ఈ పక్కది ఏంటంటే ఎస్ఆర్ ఫ్రెండ్స్. ఎస్ఆర్ అంటే సర్వీస్ రూల్స్, అండ్ ఇవేంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు మనకి. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటి అంటే మీకు ఇవి యాక్చువల్గా ఏంటి, ఇక్కడ సర్వీస్ రూల్స్ లేవు. పేజ్ తిప్పుతున్నా చూడు, ఇగో 18th నాకు కావాల్సింది ఎంత, ట్రెజరీ రూల్ 16, ఇగో ఇది 16. కానీ ఇక్కడ సర్వీస్ రూల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి లేవు. కాబట్టి మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. ఇలా నెక్స్ట్ ఇట్లా పేజ్ తిప్పుకుంటూ వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇంకా నాకు ట్రెజరీ రూల్ 5 కనపడుతుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఇలా 10 కనపడింది. ఇది కూడా కాదు, నాకు ఇంకా ఏం కావాలి, నాకు 16 కావాలి. 10 ఇది కాదు ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడ 16 వచ్చింది ఫ్రెండ్స్. 16 బిఫోర్ స్టార్టింగ్ నుంచి చూడాలి. 16లో ఏమని చెప్పాడు మనకి ఇక్కడ, వాస్తవానికంటే మనకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 16లో SR 14 అంట. ఇది SR ఎంత మనకి, SR ఏముంది ఇక్కడ నీకు చూడండి ఫ్రెండ్స్, ఏముంది SR 2. నాకేం కావాలి, 16లో SR 14 కావాలంట. అంటే 16లో సర్వీస్ రూల్ 14. ఏంటిది అది చూడండి, ఇక్కడ రాసింది ఏరియర్స్ బిల్స్ అనేవి 14 అంట. మనకి ఇచ్చిన దాంట్లో ఏరియర్స్ బిల్ పే కదా ఇచ్చింది. నెక్స్ట్ ఎందుకని మంచిది, కిందిది కూడా చూద్దాం. 15th చూడండి ఫ్రెండ్స్, ఏముంది ఇక్కడ మనకి వచ్చేసి అంటే ప్రైవేట్ పోలీస్ గార్డ్స్ అట. ప్రైవేట్ పోలీస్ గార్డ్స్ అవసరం లేదు కదా మనకి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎలివెన్సెస్, ఇది కూడా అవసరం లేదు. ఇది అవసరం, మన ప్యాసేజ్ ఇది అవసరం లేదు. సో చూడగానే ఏంది మనకి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. మీకు డౌట్ ఉందనుకో ఫ్రెండ్స్, 182 పేజ్లోకి పోండి, అక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. నేను మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. 182 పేజ్లోకి వెళ్ళి. ఓకే, 1 moment ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇది 182 పేజ్లో మనకి వచ్చేసి సబార్డినేట్ రూల్, ఏరియర్స్ బిల్స్ ఏమిచ్చాడు అంటే మనకి ఏరియర్ పే షెల్ బి డ్రాన్ ఆన్ ది సపరేట్ బిల్స్. చూడండి, ఏరియర్ పే షెల్ బి డ్రాన్ ఆన్ సపరేట్ బిల్స్ నాట్ ఇన్ ద ఆర్డినరీ బిల్. క్లియర్గా ఉందా లేదా, మనకి ఇచ్చిన బుక్లో అది ప్రతిదీ కూడా ఉంది. సో ఇట్లా మనకి ఏంటంటే డైరెక్ట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది మనకి కంటెంట్లో దొరికింది.
ఇంకోటి కంటెంట్లో దొరకదని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ సేమ్ ఇందులోనే చూపిస్తాను నేను మీకు ఈ ట్రెజరీ రూల్స్లోనే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బిట్టు సారీ ఒక నిమిషం, ఇమీడియట్ బిట్ అన్నట్టు ఇది కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు 6th బిట్ చూద్దాం మనం. ఈ 6th బిట్ వచ్చేసి చూడండి నాకేముందంటే ఆల్ డిడక్షన్స్ మేడ్ ఇన్ ద పేబిల్స్, ఆల్ డిడక్షన్స్ చూడండి, ఆల్ డిడక్షన్స్ మేడ్ ఇన్ ద పేబిల్స్ షుడ్ బి సపోర్టెడ్ బై ది షెడ్యూల్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ డీలింగ్ విత్ ది డిడక్షన్ మేడ్ అండర్ టీఆర్. టీఆర్ అంటే ఏం చెప్పినా రెండు ఉంటాయి మనకు. ఒక బుక్ వచ్చేసేది మనకి ఇది ట్రెజరీ ఫామ్స్ ఉంటాయి ఇందులో, ఇంకో దాంట్లో ఏముంటాయి మనకి కోడ్ ఉంటాయి. ఇందులో టీఆర్ ఉంటుంది, ఎస్ఆర్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట టీఆర్ ఎస్ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది బుక్ నెంబర్ 2లో ఉంటుంది. రైట్, ఇప్పుడు ఆ బిట్ చూడగానే మీరు ఈ బుక్ ఓపెన్ చేసుకోవాలన్నట్టు. అందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి అండర్ టీఆర్ 16 అట. టీఆర్ ఇందాక చేసినవి అదే 16, కానీ ఎస్ఆర్లో ఏమి ఇచ్చిండు 2K 2L, ఇది L ఫ్రెండ్స్, యాక్చువల్గా ప్రింట్ మిస్టేక్ పడింది నాకైతే. 2L 2M 2N అంటే KLMN, ఇవి 4 వెతికితే అందులో ఏదైతే అదే ఆన్సర్ అన్నట్టు. సో ఇప్పుడు నేను ఈ బుక్లో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి ట్రెజరీ రూల్తో పాటు సర్వీస్ రూల్ కాబట్టి ఫస్ట్ చాప్టర్లో ఇది లేదు. ఇప్పుడు నేను ఎందుకంటే ఇందాక చేసిన అవగాహన నాకు ఉంది కాబట్టి సెకండ్ చాప్టర్ పోతున్నాను. ఓకే, సెకండ్ చాప్టర్లో ఉంది 16 కావాలి, నేను 16కి వెళ్తున్నా. 16లో ఎన్నోది మనకి 2, ఇక్కడ సర్వీస్ రూల్ 2, ఇవన్నీ సర్వీస్ రూల్. ఫస్ట్ నుంచి రండి, ఇక్కడ చూడండి ఫార్మ్స్ ఆఫ్ బిల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇది 16(1), ఇది 16(2). 16(2) ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏమైనా LMN ఏమైనా ఉన్నాయి మనకి ఇక్కడ అంటే ఏం లేవు. 16(2) ఎక్కడ స్టార్ట్ అయింది మనకి, పేజ్ నెంబర్ చూడండి 150 పేజ్ ఫ్రెండ్స్, ఇది 150 పేజ్లో ఉంది. మనం ఇప్పుడు ఆ 150 పేజ్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ కంటెంట్లో మీకు దొరకలేదు. ఇందాక మరి కంటెంట్లో దొరికిందా లేదా? ఎస్, ఇందాక దొరికింది, ఇప్పుడు దొరకలేదు. సో ఇవేంటిది అనదర్ అన్నట్టు, కొద్దిగా టఫ్ అన్నట్టు. ఇవి అయినా ఈజీ, మీకు పెద్ద విషయం కాదు. మీరు వన్స్ ఇట్లాంటి బిట్స్ ఒక 4 చేసారంటే టకా టకా తీసి అవతల పడేస్తారు. ఓకే ఫ్రెండ్స్, 150 పేజ్ చూద్దాం. 150 పేజ్లో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు 16.16లో దొరికింది. ఇది వచ్చేసి సబ్సిడరీ రూల్స్ 2 ఇది. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ నాకు 1 మూమెంట్ ప్లీజ్. One moment, friends. I'm getting call. 1 second, please. నేను మీకు చూపిస్తాను ఈ బిట్. 150 పేజ్ కదా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుని 150 పేజ్లోకి. 150 పేజ్ అంటే ఇందాక మనం చూసాం కదా, అదే మన ఇప్పుడు. అందులో ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకు వచ్చేసి 16th అన్నాడు కదా. సో ఇప్పుడు ఫార్మ్స్ బిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మనకి. సబ్సిడరీ రూల్ 2. నెక్స్ట్ వెళ్తే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2లో ఇది సబ్సిడరీ రూల్ 2, ఎస్ఆర్ రూల్ అనుకున్నాం కదా మనకి. ఇక్కడ సబ్సిడరీ రూల్స్ 2లో మనకి ఏంది, ఇక్కడ IJKB మనకి LMN ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ మనకి ఏముందంటే C ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ D ఉంది. D కూడా కాదు, మనకి ఇచ్చింది KLMN ఫ్రెండ్స్. ఇక్కడ ఇది E, ఇక్కడ ఇది E ఫ్రెండ్స్, ఇది F, ఇది G, ఇది H. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడ ఉంది, వెళ్తున్నాను ఇంకా మూవ్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి JKL. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి చెప్తున్నా కదా బిట్ ఖచ్చితంగా అక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే వర్డ్ ఖచ్చితంగా తెలియాలి. ఆల్ డిడక్షన్స్ ఉందా, జేలో లేదు. వెన్ ఏ బిల్ రిలీజ్ అని ఉంది, వెన్ ఏ బిల్ రిలేట్స్ అని. సో ఇది కాదు, వదిలేసేయండి. నెక్స్ట్ ద డ్రాయింగ్ ఆఫీసర్ షెల్ డిడక్ట్, ఇది కూడా కాదు, K కూడా కాదు. ఇక్కడ చూడండి మనకి డిడక్షన్స్ మేడ్ ఇన్ ద బిల్స్. మనకి ఇచ్చిన ప్రాబ్లం కూడా ఏంది, ఆల్ డిడక్షన్స్ మేడ్ ఇన్ ద పే బిల్స్. చూడండి అక్కడ కనబడుతుంది మీకు ఆల్ డిడక్షన్స్ మేడ్. టెక్స్ట్ బుక్లో చూస్తున్నారా, ఆల్ డిడక్షన్స్ మేడ్ ఇన్ ద బిల్స్ షుడ్ బి సపోర్టెడ్ బై ద షెడ్యూల్డ్. సో ఉందా లేదా ఇక్కడ మనకి, ఇక్కడ డిడక్షన్స్ మేడ్ బిల్స్ షెల్ వేర్ ది రిక్వైర్డ్ ద రూల్స్. ఇక్కడ మనకి రిలేటింగ్ సచ్ డిడక్షన్స్ అనేది అంటే దీనికి సంబంధించింది అన్నట్టు. ఇక్కడ మీకు కావాలంటే మీరు మళ్ళీ ఎంలో కూడా చూసుకోండి, ఎంలో కావాలంటే ట్రై చేసి చూడండి. మనకు వచ్చేసి ఏంటంటే ఎల్ది కరెక్ట్ ఆప్షన్ అన్నట్టు. ఆ విధంగా నేను ఆన్సర్ పెట్టడం జరిగింది. ఇవి కరెక్ట్ ఆప్షన్స్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ట్రై చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో నేను మీ ఒపీనియన్ బట్టి నేను ఏంటంటే సెకండ్ వీడియో తీద్దామని చెప్పేసి థింక్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇది క్లియర్గా ఉందా? చూడండి మళ్ళీ ఒకసారి పెడుతున్నాను. డిడక్షన్స్ మేడ్ ఇన్ బిల్స్ షెల్ వేర్ రిక్వైర్డ్ బై
ద రూల్స్ రిలేటింగ్ సచ్ డిడక్షన్స్. అంటే ఇది డిడక్షన్ దానికి సంబంధించింది కాబట్టి ఇది ఆన్సర్ ఇదే కరెక్ట్ అవుతుందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియో కోసం మీకు కావాలంటే బేస్డ్ ఆన్ ద యువర్ రిక్వెస్ట్ ఐ విల్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.